హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ నాని తల్లి ఎట్ కేకడి వ్లాగ్స్. ఈరోజైతే మనం సింపుల్‌గా, క్విక్‌గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో, ప్యాన్‌లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, తర్వాత మనం తీసుకున్న చికెన్‌ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలనమాట. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో, అది బాగా ఫ్రై అవ్వాలనమాట. సో, పచ్చి వాసన అంతా పోవాలి. మనం స్మెల్ చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ పోవాలన్నమాట. సో, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో, అది ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న శుభ్రంగా కడిగినటువంటి చికెన్ తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలపాలి. సో, ఈ విధంగా కలిపితే వాటి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట. సో, ఈ టైంలో మనం పసుపు వేసుకోవాలి. సో, నాన్ వెజ్‌లో ఎప్పుడు కూడా పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్ అవి ఏమి రాకుండా ఉంటాయన్నమాట. సో, పసుపు చూడండి బాగా నేనొక పెద్ద స్పూన్ పసుపేసాను. సో, బాగా కలిపిన తర్వాత సో, ఇదే టైంలో సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. సాల్ట్ ఎందుకేసుకుంటామంటే సో, ఆ ముక్క ఈ టైంలోనే ఉడుకుతూ ఉంటుంది కాబట్టి సో, అదండి లోపల వరకు కూడా వెళ్తది. అంటే మనకి కూర అయిన తర్వాత చప్పగా రాకుండా ఉంటదనమాట. సో, పసుపు, సాల్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 70% వరకు కూడా కుక్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి. సో, ఇప్పుడు మనం కారం వేద్దాము. సో, నేనైతే 2½ స్పూన్స్ కారం వేస్తున్నాననమాట. సో, కారం వేసి కారం కూడా ఫ్రై అవ్వనివ్వాలి. సో, చాలామంది కారం వేసేసి అటు ఇటు తిప్పేసి వెంటనే వాటర్ వేసేస్తారు. సో, అది అప్పుడు మనకి టేస్ట్ బాగోదనమాట. సో, కారం కూడా ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వాలి. సో, అరౌండ్ ఒక 2 మినిట్స్ మనం సిమ్‌లో పెట్టుకొని 2 మినిట్స్‌న కారంని తర్వాత వేసే ఇంగ్రీడియెంట్స్ మనం వేపుకోవాలనమాట. సో, కారం వేసాం కదా! సో, కారం వేసిన తర్వాత ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను. సో, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాననమాట. సో, ధనియాల పొడి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకుందాం. సో, ఇవన్నీ ఆయిల్‌లో కొంచెం వేగాలనమాట. సో, అట్లా మనం వేసిన వెంటనే కలిపేసి వాటర్ ఏసేస్తే టేస్ట్ అంతా బాగోదు. సో, ఇప్పుడు నేను ఆచి గరం మసాలా వాడుతున్నాను. నాకు ఈ యొక్క ఆచి గరం మసాలా అనేది నాకు చాలా చాలా అనిపిస్తదనమాట. ఏ కర్రీస్‌లో వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటదనమాట. సో, ఈ యొక్క ఆచి గరం మసాలా అనేది నేను వేశాను. ఇది 1 టీ స్పూన్ ఇది కూడా నేను వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుదాం. సో, బాగా కలిపిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకొస్తది. సో, అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో, ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యి మన కూర కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత వచ్చిందో. సో, దాని ముక్కలు ఉడికాయి. ఎంత బావుందో కర్రీ. ఎంత బాగా కనిపిస్తుందో కదా! టేస్ట్ కూడా చాలా బావుందనమాట. ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా సరిపోయాయి. చూడండి. అన్నీ కూడా ఉడికాయనమాట. సో, ఈ విధంగా అంతే అయిపోయింది. సో, ఈ విధంగా మనం చికెన్ కర్రీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.